నిన్న ఈ నెల 4వ తారీఖు జరిగిన సంఘటన ఒక సినిమా రిలీజ్కి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే. బెనిఫిట్ షోలో ఒక అమాయకురాలు ఇద్దరు పిల్లలతో భర్తతో కలిపి ఆ సినిమాకి రావడం జరిగింది. ఎంతమంది బెనిఫిట్ షో పర్మిషన్ కావాలి, ఆ షోకు సినిమా హీరో అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పి పర్మిషన్ అడిగితే చిక్కడపల్లి ఏసీపీ గారు 3వ తారీఖు రిటర్న్గా మేము ఇయ్యమని చెప్పి రిజెక్ట్ చేసిన తర్వాత కూడా 4వ తారీఖు రావడం జరిగింది. 4వ తారీఖు జరిగిన వచ్చి ఆయన ఓపెన్ ఆఫ్ జీప్లో చేతులు పోయేసరికి అక్కడ 5-6 థియేటర్లు ఉంటుంది, షాపింగ్ హోటల్స్ ఉంటాయి. ఆ థియేటర్లకు పోయి ఆయన చూసే సంతోషంలో స్టాంపేడ్ జరిగి రేవతి అనే ఒక ఆర్యవంశం బయలు చనిపోతూ ఆ కొడుకు చెయ్యిని కూడా చేతిలో పెట్టుకున్నది. చనిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి చెయ్యి తీసేసింది. చెయ్యి అల్లకెళ్ళి ఊడిపోయి చనిపోయిన తర్వాత గట్టిగా పట్టుకుంది. అంత కొడుకు ఎక్కడ మిస్ అవుతున్నది అంటే అంత స్టాంపేడ్ జరుగుతున్నా లోపలికి ఏసీపీ డీసీపీ వెళ్ళి మీరు వెళ్ళిపోండి సార్, బయట కంట్రోల్ లేదంటే ఆయన నేను పోను మొత్తం సినిమా చూస్తానని చెప్పి అక్కడే ఉండడం. ఇవన్నీ జరిగిన సంఘటన తర్వాత మళ్ళా పోతూ చెయ్యకుండా పోవడం, ఇవన్నీ కళ్ళ కట్టినట్టు నిన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ సీసీటీవీ కెమెరాలో చూసి చెప్పడం జరిగింది. దాని మీద ఆయన నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని నాకు నా ఇమేజ్ ఖరాబ్ అయింది, దీంతో నాకు బాధ అనిపిస్తుంది ఇలాంటి స్టేట్మెంట్లతోనని అసెంబ్లీ ఆన్ రికార్డ్ మాట్లాడిన ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మీదే వారు ఇవ్వడం. సివి ఆనంద్ గారు కమిషనర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు అక్బరుద్దీన్ అడిగిన దాని మీద ఎందుకు ఇట్లా మీరు జరిగింది, ఎందుకు ఇట్లా చనిపోతుంటే మీరు ఏం చేస్తే గవర్నమెంట్ అంటే మాకు వద్దన్నా వచ్చిండు అని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి గారికి హౌజ్లో ఆన్ రికార్డ్ ఇచ్చిన తర్వాత దాన్ని వారి మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీరు ఎంత యాక్టర్ ఉన్నా యాక్టింగ్ చేసుకోండి, మీకు ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తాం, మీరు రేట్లు పెంచమన్నా బెనిఫిట్స్ ఇవ్వమన్నా చేసినాం. కానీ సంఘటన జరిగినప్పుడు నువ్వు చూస్తూ ఉన్నావు, అప్పటికే చనిపోయిందని పోలీసు వాళ్ళు చెప్పిండ్రు, 2 చనిపోయింది సార్ మీరు వెళ్ళిపోండి అంటే నేను ఫోను అని చెప్పి అక్కడనే కూర్చోవడం, మళ్ళీ చనిపోయిన తర్వాత కనీసం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించకపోవడం, ఆ తర్వాత సంధ్యా థియేటర్ మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టడం. ఎందుకంటే ఆయన రావద్దన్న పిలిపించినందుకు కేసు పెట్టి 11 రోజుల తర్వాత ఈయన అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వస్తే అరెస్ట్ చేద్దాని పోతే కూడా పోలీసు వాళ్ళని బాగా ఇన్సల్ట్ చేసిండు అని మొత్తం ఆనంద్ గారే ఇచ్చింది అంత రిపోర్ట్. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఆయన సాయంత్రం బెయిల్ రాగానే అందరు యాక్టర్లపై పరామర్శించిండు. ఈ సినిమా మూలంగా చనిపోయిన రేవతిని కానీ వాళ్ళ భర్తకు అప్పుడే లివర్ ట్రాన్స్ఫర్, భార్య లివర్ ఇచ్చి భర్తను బతికించుకుంది, ఆమె చనిపోయింది, కొడుకు కోమాలో ఉన్నాడు, వాళ్ళని పరామర్శించలేదు. ఇన్ని జరిగి ఈరోజు ప్రభుత్వానికి ఎదురిచ్చే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అర్జున్ గారు మీరు వెంటనే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి మీరు. ఎందుకంటే ఒక ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ, ఒక సిస్టమేటిక్ ఉంటుంది. చట్టానికి ఎవరు చుట్టాలు లేరు. ఇన్వాక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్లు అయినా, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు జైల్లో పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు దానికి వద్దన్నా వచ్చి ఆనంద్ గారు లాంటి ఆఫీసర్ చెప్పిందంటే మేము అర్థం చేసుకోవాలి. ఆనంద్ గారు వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయన జరిగింది ముఖ్యమంత్రి చెప్పింది, ముఖ్యమంత్రి దాన్ని రిపీట్ చేసి ఒక సభ్యుడు సీనియర్ సభ్యుడు అక్బరుద్దీన్ అడిగినప్పుడు చేయడం జరిగింది. ఏదేమున్నా సరే సినిమా ఇండస్ట్రీకి సహకారం ఉంటుంది, మీరు మాత్రం ఇలాంటి తప్పులు చేయకండి. బెనిఫిట్ షోలని మీ కలెక్షన్ల కోసమని అమాయకులు ఒక ఆర్యవంశ పేద కుటుంబం లివర్ ఖరాబ్ 2 పిల్లల్ని, ఆ పిల్లవాడు బతడో లేదో తెలియదు. నా వంతు సాయంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్కి వెళ్ళి 25 లక్షలు సాయం చేసిన. 11 రోజులు అయింది, 15 రోజులు అయింది. 2,000 కోట్ల కలెక్షన్ 3,000 కోట్లు అంటున్నారు. ఒక 10-20 కోట్లు ఇస్తే ఏమవుతుంది? రేపు ఇప్పుడు ఆ పిల్లల్ని చదువుకోవాలి, కొడుకు బతికినా సంవత్సరం వరకు మాటలు రావాలి. ఆయన లివర్ పేషెంట్ కాబట్టి ఆయన ఇప్పుడు నెలకి 20,000 మందులు వాడాలి. పేద వైశ్య కుటుంబం, ప్రభుత్వం మేము మెడికల్ బిల్లు కట్టుకుంటా అని చెప్పినాం, డాక్టర్లకు చెప్పినా ఎంత కాస్ట్లీ మెడిసిన్ అయినా అమెరికా నుంచి అయినా మందులు తెప్పించి అబ్బాయిని బతికేయండి, అన్యాయంగా ఒక ప్రాణం పోయింది, ఇప్పటికీ ఈ ప్రాణాన్ని కాపాడాలి అని చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే ముఖ్యమంత్రి మన అల్లు అర్జున్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్కండిషనల్గా ముఖ్యమంత్రి గారు
క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి. అలాగే హరీష్ రావు, కేటీఆర్ అధికారం పోయి కొద్దిగా మెంటల్ ఇన్బ్యాలెన్స్లో ఐకానిక్ స్టార్ని అరెస్ట్ చేస్తారా అన్నాడు. మంచి చనిపోయిన తర్వాత ఐకానిక్ స్టార్ను సూపర్ స్టార్లకు మనుషులను చంపినా, మర్డర్ చేసినా, ఏం చేసినా కేసులు వద్దని చెప్పి చట్టం చేస్తే అరెస్ట్ చేయరు. చట్టం తరపున తాను చేసింది. ముఖ్యమంత్రికి ఏం సంబంధం? దాని మీద 3 రోజులు ముఖ్యమంత్రి గారి మీద సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేయడం ముఖ్యమంత్రిది. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంజయ్ థియేటర్ మీద చేసిన తర్వాత 11వ రోజు ఈయన అరెస్ట్ చేసిండు. ముఖ్యమంత్రికి ఏం సంబంధము? దాని మీద ముఖ్యమంత్రి గారు ఎట్లా సోషల్ మీడియాలో బ్లేమ్ చేస్తారు? అందుకని అల్లు అర్జున్ గారు కానీ వాటి ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్కండిషన్ చెప్పి ఇక ముందు ఒకటే డిసైడ్ చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా. ఎవరు చెప్పినా మీరు ఎంత బడ్జెట్ పెట్టుకో, సినిమాలు తీయకపో, తీస్తే దేశ స్వతంత్ర పోరాటం చేసిన నాయకుల చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఇలాంటి చరిత్ర తీస్తే ఏమన్నా 50-100 రూపాయలు పెంచుతాం తప్ప నో బెనిఫిట్ షోస్. ఈ కుటుంబానికి వాళ్ళు వెంటనే 20 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక రేపటికెళ్ళి ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాలి. పైసల కోసం కాదు, మేము ఇయ్యలేక గవర్నమెంట్ కాదు, నా సొంతంగానే ఫౌండేషన్ ఇచ్చినాం. మా సీఎం గారు చెప్పారు 1 కోటి రూపాయలు ఖర్చు నా పిల్లగాన్ని మనమే బతికిద్దామని. కానీ 2000 కోట్ల కలెక్షన్ అని మీరు చెప్పుకుంటారు కదా, 5 భాషలు తీసి 20 కోట్ల కుటుంబానికి ఇస్తే రేపు ఆ కుటుంబానికి మీకు ఒక ధైర్యం ఉంటుంది కదా. పోయిన రేవత రాదు, కోమాలో ఉన్న అబ్బాయి ఎన్నో బాగలేదు, 20 కోట్లు ఇస్తే పోయిందేముంది?